పొరపాట్లు కూడా జరిగినాయి, అవి కూడా మీకు చెప్పాలి. ఈరోజు నేను మన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఒక ప్రోఫార్మా ఇచ్చి మీరు గ్రామానికి పోండి, ఒక్కొక్క ఇంటికి పోయి నువ్వు టిక్ చేసుకోండి, ఏ పథకం ఇంటికి వచ్చింది అని చెప్పి వాళ్ళకి రిమైండ్ చేయండి అని చెప్తే 100% గ్రామాల్లో ఎవరు పనిచేయలేదు. పైన కొంతమంది సీనియర్ నాయకులు ఇవన్నీ మేము చేస్తామా, మస్తు చూసినాం, ఇటువంటివి ఇవి చెప్తే మేము చేయనీకున్నామా పని అని చెప్పి ఎద్దేవా చేసారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా పోస్ట్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విషయం చెప్తా. పార్టీలో అనుభవంతో చెప్తున్నాం. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం చేస్తే గ్రామాల్లో ఓట్లు వేస్తారో ఒక అనుభవంతో చెప్తే దాన్ని కూడా ఎద్దేవా చేసి కింద కార్యకర్తలను నారాజు చేసి తికమక చేసే కార్యక్రమం కొంతమంది చేసింది. ఈ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నా, ఇప్పటి నుంచి గ్రామాల్లో ఉన్న కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని కానీ లేకుంటే వాళ్ళని తప్పుదో పట్టేటట్టు గ్రూపులు ఎవరైనా చేస్తే వేటు పడటం ఖాయం. 2 సంవత్సరాలు నా గురించి అర్థమైంది కదా. మంచికి మంచి, చెడుకు చెడు. మంచి చేసే వాళ్ళకి ఎంతైనా సపోర్ట్ చేస్తాం, ఓపికతోటి ఉదారంగా ఉండే కాడికి ఉంటాం. కానీ ఒక్కసారి ఓపిక నశిస్తే, శిశుపాలుడి 100 తప్పులు పూర్తయితే సుదర్శన చక్రంలో ఎట్లా పవర్ఫుల్ ఉంటుందో నా నిర్ణయం కూడా అంతే పవర్ఫుల్ ఉంటుంది. దీంట్లో ఈ 2 సంవత్సరాల నా తీరు మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మార్చుకోండి. ఇంటర్నల్గా శాబటేజ్ చేయడము, వాడు గెలవద్దు అనుకోవడం, వీడు నావాడు కాదనుకోవడం, అవన్నీ తప్పు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మన కుటుంబ సభ్యులే. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను మనం ప్రేమించాలా, ఆప్యాయతతోటి దగ్గరికి తీసుకోవాలా. గ్రూపులు కట్టొద్దు. ఎవ్వరికి ఏ గ్రూప్ లేదు. సంజీవ్ ముదిరాజ్కి గ్రూప్ లేదు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి గ్రూప్ లేదు. ఇక్కడ ఉన్నది ఒకటి కాంగ్రెస్ గ్రూపు. కాంగ్రెస్ జెండా కింద మనం పనిచేస్తూ ఉన్నాం. ఏదైనా సమస్య ఉంటే వచ్చి నాయకులతోటి మాట్లాడాలి. నాయకులతోటి మాట్లాడితే పరిష్కారం వస్తుంది. కాబట్టి ఇది వేదిక కాబట్టి అందరు నాయకులు ఉన్నారు కాబట్టి, మన సర్పంచులు కూడా ఉన్నారు కాబట్టి, జిల్లా నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నా.